ఈ స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. నిఫ్టీ టాప్ లో అంటే ఆల్మోస్ట్ హైలో కన్సల్టేషన్ అవుతూ అక్కడక్కడే టచ్ ఆడుతుంది. బట్ నిఫ్టీ అనేది అవకాశం ఉన్నప్పుడల్లా కూడా స్ట్రెంత్ ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా తరచుగా హైయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ నిఫ్టీ అనేది చాలా పాజిటివ్ గానే ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ అనూహ్యంగా ఈ రోజు అయితే టాప్ హైని క్రాస్ చేసి బ్రేక్అవుట్ చేసింది. ఎందుకంటే ఈ సంవత్సరం ఏప్రిల్ 2024లో మనకు ప్రస్తుతం ఉన్న హైయెస్ట్ 49,974 దాన్ని ఈ రోజు బ్రేక్అవుట్ చేసి 51,398 లో క్లోజ్ అయింది. ఈ రోజు కేవలం బ్రేక్అవుట్ అవటమే కాదు, మార్కెట్ లో అనలిస్టుల ప్రకారం బ్యాంక్ నిఫ్టీ ఒక మంచి ర్యాలీ చేయబోతుంది అన్నట్టుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీని సందర్భంగా బ్యాంక్ నిఫ్టీ పెరిగింది అంటే అన్ని బ్యాంకులు ఆల్మోస్ట్ పెరిగినట్టే. కాబట్టి ఈ రోజు యాక్సిస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, కోటక్ బ్యాంకు అన్ని బాగా పాజిటివ్ గా ట్రేడ్ అవడం జరిగింది. ఇక నిఫ్టీ 41 పాయింట్లు తగ్గి 23,516 క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ దాదాపు 1000 పాయింట్లు పెరిగింది. ఈ రోజు 957 పాయింట్లు పెరిగి 51,398 క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో 11 స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయితే 39 స్టాక్స్ నెగిటివ్ గా ట్రేడ్ అయింది. ఇక ఈ రోజు నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ గా యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఉంటే టాప్ రోజర్స్ గా టైటాన్, మారుతి, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఆటో, బీపీసీఎల్ ఉన్నాయి. ఇక ఈ రోజు ఎఫ్ఐఎస్, డిఐఎస్ ఇద్దరు కూడా నెట్ బయర్స్ గా ఉన్నారు. ఎందుకంటే ఎఫ్ఐఎస్ 7,908 కోట్లు బై చేస్తే డిఐఎస్ 7,108 కోట్లు బై చేశారు. అంటే టోటల్ గా 15,016 కోట్లు నెట్ బయర్స్ గా ఉన్నారు ఎఫ్ఐఐ అండ్ డిఐ. అంటే మార్కెట్ ఎంత ఫేవర్ గా బుల్లిష్ గా ఉంటేనో ఈ ఎఫ్ఐఎస్ కంటిన్యూషన్ గా బైలో ఉంటారు. ఇక మనకి డెరివేటివ్స్ లో లాంగ్ బిల్డప్ అయిన స్టాక్స్ ఒకసారి చూసినట్టయితే అంటే షార్ట్ టర్మ్ లో పెరగడానికి అవకాశం ఉందని లాంగ్ బిల్డప్ జరిగిన కంపెనీలు యాక్సిస్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, కోరమండల్ ఇంటర్నేషనల్, చంబల్ ఫెర్టిలైజర్స్, ఫెడరల్ బ్యాంక్ ఇవి లాంగ్ బిల్డప్ జరిగినాయి. అలాగే షార్ట్ బిల్డప్ అంటే ప్రైస్ తగ్గిపోతూ ఎక్కువ మంది సెల్లింగ్ ప్రెషర్ లో ఉన్న స్టాక్స్ ఇండస్ టవర్స్, గ్రాసిమ్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, భారతి ఎయిర్టెల్, టైటాన్ ఉన్నాయి. ఇక ఈ రోజు మార్కెట్ లో హవా అంతా కూడా బ్యాంక్ నిఫ్టీది అని చెప్పుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు 2% దాకా పెరిగింది. దాంట్లో భాగంగా ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని అనూహ్యంగా పెర్ఫార్మెన్స్ చూపించినాయి. యాక్సిస్ బ్యాంకు ఒక 3%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక 3%, ఐసిఐసిఐ బ్యాంక్ ఒక 2%, అలాగే ఇండస్ఇండ్ బ్యాంకు దాదాపు 1.5% దాకా పెరిగింది. ఇక ఈ రోజు ఫెర్టిలైజర్స్ స్టాక్స్ అన్ని కూడా భారీ ర్యాలీ చేసినాయి. ఎందుకంటే జిఎస్టి రేట్లు అనేది తగ్గిస్తారు అనే ఊహాగానాలతో ఫెర్టిలైజర్స్ కంపెనీలన్నీ బాగా ర్యాలీ చేయడం జరిగింది. ఈ ఫెర్టిలైజర్స్ కంపెనీ సంబంధించి గతంలో చెప్పినట్టుగా ఈ సంవత్సరం వాతావరణ శాఖ సమాచారం ప్రకారం సాధారణ స్థాయి కంటే అంటే యావరేజ్ కంటే కూడా ఎక్కువ వర్షపాతం నమోదవుద్ది అనేది ఈ వ్యవసాయ రంగానికి ఒక పాజిటివ్ సైన్ అయితే, అలాగే ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్ కి ఒక పాజిటివ్ సైన్ అయితే, ఇక ఇయర్ క్రాప్ సీజన్ స్టార్ట్ అవబోతుంది. దాంతో అన్ని కంపెనీలకి బిజినెస్ పొటెన్షియల్ ఎక్కువగా ఉండబోతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్. ఇక మూడోది ప్రభుత్వం జిఎస్టి రేట్లు ఫెర్టిలైజర్స్ పైన తగ్గించే అవకాశం ఉంది అనే ఊహాగానాలతో ఈ రోజు భారీగా స్టాక్స్ అన్ని పెరగడం జరిగింది. ఆర్సీఎఫ్ అయితే 7% పెరిగింది, చంబల్ ఫెర్టిలైజర్స్ కూడా 7% పెరిగింది. ఇక ఫ్యాక్ట్ 5% పెరిగితే కోరమండల్ ఫెర్టిలైజర్స్ దాదాపు 3% దాకా పెరిగింది. ఇక దీపక్ ఫెర్టిలైజర్స్ 4% పెరిగింది. ఈ ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో కూడా అంటే మోడీ గారు ఈ పిఎం కిసాన్ కి స్కీమ్ కి రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా ఈ ఫెర్టిలైజర్ స్టాక్స్ అనేది లైమ్ లైట్ లో ఉన్నాయి. ఇక షుగర్ స్టాక్స్ అవి కూడా ఈ రోజు భారీగా పెరగడం జరిగింది. షుగర్ స్టాక్స్ సంబంధించి మనం రీసెంట్ గా న్యూస్ లో కూడా చెప్పుకున్నాం. ఈ మినిమం ప్రైస్ 31 రూపీ పర్ కిలో ఉంటే దాన్ని 41 రూపీస్ కి పెంచాలని చెప్పి మార్కెట్ అంటే షుగర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం, దానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది, ఇంకా డెసిషన్ తీసుకోలేదు. అదొక పాజిటివ్ సైడ్. మరొక పాజిటివ్ విషయం ఏంటంటే ఈ షుగర్ స్టాక్స్ సంబంధించి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ లో ఎథనాల్ ని మిక్స్ చేస్తుంది. ప్రస్తుతం 15% మిక్స్ చేస్తుంది. దీన్ని నెక్స్ట్ ఇయర్ కల్లా 20% మిక్స్ చేయాలనేది ప్రభుత్వం టార్గెట్. అంటే ఈ టార్గెట్ ని అచీవ్ అవ్వాలి అంటే మార్కెట్ లో ఎథనాల్ ఎవరు తయారు చేస్తే వాళ్ళ దగ్గర బై చేసి ఈ పెట్రోల్ లో మిక్స్ చేస్తేనే కదా టార్గెట్ అచీవ్ అయ్యేది. కాబట్టి షుగర్ ఇండస్ట్రీస్ కి ఇది ఒక పాజిటివ్ అంశం. ఎందుకంటే షుగర్ కేన్ క్రషింగ్ లో వచ్చే బై ప్రొడక్టే ఇథనాల్. పైగా మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఇథనాల్ యొక్క ప్రైసెస్ ని కేంద్ర ప్రభుత్వం పెంచబోతోంది అనేది ఒక శుభవార్త. దీంతో ఈ షుగర్ స్టాక్స్ అన్ని కూడా విపరీతంగా ర్యాలీ చేసినాయి. ఈ రోజు బలరాంపూర్ చీని 3% పెరిగింది, శ్రీ రేణుకా షుగర్స్ 7%, అలాగే త్రివేణి ఇంజనీర్స్ అదొక 7% పెరిగింది, డిసిఎం శ్రీరామ్ 2% పెరిగితే ఈఐడి ప్యారీ 11% పెరిగింది.
ఇక రియాలిటీ స్టాక్స్ విషయానికి వస్తే గత కొద్ది రోజులుగా రియాలిటీ స్టాక్స్ విపరీతంగా ర్యాలీ చేసి ఇక దాంట్లో కాస్త ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది ప్రస్తుతం. ఈ రోజు అయితే రియాలిటీ కంపెనీలు కాస్త భారీగానే తగ్గినట్టుగా చెప్పుకోవచ్చు. సెల్లింగ్ ప్రెషర్ కూడా పెరిగింది, ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది రియాలిటీ కంపెనీస్ లో. ఈ రోజు శోభా బిల్డర్స్ లో ఒక 6.5% తగ్గడం జరిగింది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ ఒక 4% తగ్గింది. అలాగే ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఒక 3.5% తగ్గింది. మ్యాక్రో టెక్ డెవలపర్స్ అంటే లోధా అనే బ్రాండ్ తో మనకి అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా హైదరాబాద్ లో, సనత్ నగర్ లో కూడా. సో ఈ మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఈ రోజు 3% తగ్గింది. ఇక గోద్రేజ్ ప్రాపర్టీస్ అది కూడా దాదాపు 3% దాకా తగ్గింది. సో ఓవరాల్ గా చూసినట్లయితే రియాలిటీ ఇండస్ట్రీస్ లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఈ రోజు అన్ని కూడా నెగిటివ్ గా ట్రేడ్ అయినాయి. ఇక కంపెనీకి సంబంధించి విడిగా వార్తల విషయానికి వస్తే అమీ ఆర్గానిక్స్ ఈ కంపెనీ QIP ద్వారా ఫండ్స్ రేజ్ చేయాలని కంపెనీ బోర్డు నిర్ణయించుకుంది. అంటే కంపెనీకి ఉన్న డెట్ తగ్గించుకోవాలని చెప్పి ఆ బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు స్టాక్ పాజిటివ్ గా ట్రేడ్ అయింది. 4.5% దాకా పెరిగింది. ప్రస్తుతం 1,368 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అమీ ఆర్గానిక్స్. ఇక ఇండస్ టవర్స్ విషయానికి వస్తే ఈ రోజు ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఇండస్ టవర్స్ సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ రోజు బ్లాక్ డీల్ జరిగింది. అంటే భారీగా స్టాక్స్ బ్లాక్ డీల్ లో ట్రేడ్ అవడం జరిగింది. ఎవరి ఏంటంటే ఈ వోడాఫోన్ కి ఈ ఇండస్ టవర్స్ లో భారీగా వాటా ఉంది. దాంట్లో 18% స్టేక్ అంటే చాలా పెద్ద మొత్తం చెప్పుకోవాలి షేర్లు 18% వాటా అమ్మటంతో ఇక వాళ్ళ దగ్గర మిగిలింది కేవలం 3.1% వాటా మాత్రమే ఉంది వోడాఫోన్ దగ్గర. ఇండస్ టవర్స్ సంబంధించిన షేర్లు వాటా ఇక ప్రస్తుతం ఈ రోజు ఇండస్ టవర్స్ యొక్క షేర్ ₹16.92 క్లోజ్ అయింది. ఇక మరో కంపెనీ మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్. ఈ కంపెనీ సంబంధించిన లేటెస్ట్ అప్డేషన్ ఏంటంటే కంపెనీ ఒక అప్డేషన్ ఇచ్చింది. ఏమని అంటే రాబోయే రోజుల్లో కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉందని 23% వరకు. అలాగే కంపెనీ యొక్క మార్జిన్స్ సుమారుగా ఒక 25% కు చేరే అవకాశం ఉందని. అలాగే కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ 1,700 కోట్లు ఉన్నట్టుగా మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ కంపెనీ అనేది ఒక పాజిటివ్ నోట్ ని ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ₹460 ట్రేడ్ అవుతుంది మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్. మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ కంపెనీ కూడా QIP ద్వారా 400 కోట్లు ఫండ్స్ రేజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఆఫర్ ప్రైస్ వచ్చి ₹286.25 ఇవ్వాలని కంపెనీ డిసైడ్ అయింది. ప్రస్తుతం మార్కెట్ లో ₹315 ట్రేడ్ అవుతుంది. మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే మార్కెట్ లో ట్రేడ్ అవుతున్న రేట్ కంటే ఒక 8.5% లెస్ కే ఇవ్వాలని డిసైడ్ అయింది మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈ రోజు స్టాక్ 3% పెరిగింది. ఇక PNB హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఈ కంపెనీ సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే జనరల్ అట్లాంటిక్ ఈ కంపెనీ వాళ్ళ దగ్గర ఉన్న వాటా 4.2% వాటాని జూన్ 20వ తారీఖు బ్లాక్ డీల్ లో అమ్మబోతోంది. అది కూడా ఎంత ₹773 చొప్పున అమ్మబోతోంది. అంటే ప్రస్తుతం ₹830 బుధవారం నాడు క్లోజింగ్ ప్రైస్ ఉంటే గురువారం నాడు ఉదయం 20వ తారీఖు అంటే ఈ రోజు బ్లాక్ డీల్ లో ట్రేడ్ అవబోతుంది. ఎందుకంటే ₹830 ఉన్న షేరు ₹773 చొప్పున భారీగా 4.2% వాటా అమ్ముతుంటే ఖచ్చితంగా PNB హౌసింగ్ నెగిటివ్ గానే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ₹838 దగ్గర ట్రేడ్ అవుతుంది. జెన్సోల్ ఇంజనీరింగ్ ఈ కంపెనీకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే గుజరాత్ ఊర్జా వికాస్ లిమిటెడ్ వీళ్ళ ద్వారా అలర్ట్ అయిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ పర్చేజ్ అగ్రిమెంట్. దీని ద్వారా కంపెనీకి రాబోయే రోజుల్లో అంటే ఒక 12 సంవత్సరాల్లో ₹2,685 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని కంపెనీ అప్డేట్ చేసింది. ప్రస్తుతం ₹1,024 దగ్గర ట్రేడ్ అవుతుంది జెన్సోల్ ఇంజనీరింగ్. ఇక షపైర్ ఫుడ్స్ ఈ కంపెనీ అంటే బయట మార్కెట్ లో మనకి KFC స్టోర్స్ ఉన్నాయి, పిజ్జా హట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇండియాలో ఈ యొక్క స్టోర్స్ అన్నిటిని మెయింటైన్ చేస్తుంది. ఆదర్శ డీలర్షిప్ ఉన్న కంపెనీ షపైర్ ఫుడ్స్. ఈ కంపెనీ ప్రస్తుతం షేర్ యొక్క ఫేస్ వాల్యూ ₹10 ఉంటే దాన్ని ₹2 చొప్పున అంటే 5 షేర్లుగా స్ప్లిట్ చేయడానికి ఇన్వెస్టర్ దగ్గర నుంచి వాళ్ళ యొక్క ఒపీనియన్ ని సేకరించబోతుంది కంపెనీ. ఈ యొక్క యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత ఒక 3 months లో ఈ స్టాక్ ని స్ప్లిట్ చేయడానికి కంపెనీ సిద్ధపడింది. KEI ఇండస్ట్రీస్ ఇది వైర్స్ కేబుల్స్ తయారు చేసే కంపెనీ. చాలా అగ్రెసివ్ గా ప్రొడక్షన్ చేయడమే కాకుండా ప్రపంచంలో చాలా దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తుంది KEI ఇండస్ట్రీస్. ఈ కంపెనీకి సంబంధించిన ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఈ రఖోలీ అంటే మన దామన్ ఢిల్లీ దగ్గర సిల్వస్సా దగ్గర ఉన్న ఫ్యాక్టరీలో చించపడ ప్లాంట్ లో ఈ రెండింటి దగ్గర వాళ్ళ యొక్క వర్కర్స్ కార్మికులు సమ్మె చేయడం వల్ల ఈ రోజు ప్రొడక్షన్ అయిపోయింది. ఒక్క రోజు కేవలం ప్రొడక్షన్ అయిపోవడం వల్ల కంపెనీకి 8 కోట్లు నష్టం వచ్చినట్టుగా కంపెనీ ఎక్స్చేంజ్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ రోజు స్టాక్ అయితే ఒక 5.5% తగ్గి ₹4,430 దగ్గర ట్రేడ్ అవుతుంది KEI ఇండస్ట్రీస్. కంపెనీ
కంపెనీ కార్మికులతో అయితే డిస్కషన్స్ కంటిన్యూషన్ గా జరుగుతున్నట్టుగా కంపెనీ అప్డేషన్ ఇచ్చింది. ఈ త్వరగానే వీళ్ళు ఈ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ఇచ్చిన డేటా ప్రకారం ఈ టెలికమ్యూనికేషన్ కంపెనీస్ అంటే రిలయన్స్ గానీ, వోడాఫోన్, భారతీ ఎయిర్టెల్ వీళ్ళకి ఉన్న కస్టమర్ బేస్ పెరిగిందా తగ్గిందా అన్నది ఒకసారి చూసినట్టయితే ఏప్రిల్ లో రిలయన్స్ కి ఈ సబ్స్క్రైబర్స్ దాదాపు 27 లక్షల మంది యాడ్ అవడం జరిగింది. అలాగే భారతీ ఎయిర్టెల్ కి 7.5 lakhs సబ్స్క్రైబర్స్ యాడ్ అవడం జరిగింది. ఈ రెండు స్ట్రెంత్ అయితే వోడాఫోన్ మాత్రం 7,35,000 సబ్స్క్రైబర్ ని నష్టపోయింది ఏప్రిల్ లో. ఇక రియాలిటీ కంపెనీ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ ఈ కంపెనీకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఈ కంపెనీ బ్లాక్స్ నిర్మాణం ఆల్రెడీ చేస్తూ ఉంది. ఇప్పుడు థర్డ్ బ్లాక్ కు సంబంధించి ఒక 150 కోట్లు అగ్రిమెంట్ మీద సంతకాలు చేయడం జరిగింది బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్. ఇది కంపెనీ ఒక పాజిటివ్ అంశం. ఇక సోమ్ డిస్టిలరీస్ ఇది బీర్ తయారు చేసే కంపెనీ. ఇండియన్ మేడ్ ఫారిన్ లెక్కలు కూడా తయారు చేస్తుంది వాళ్ళ యొక్క మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ లో. ఈ కంపెనీ సంబంధించి ఒక నెగిటివ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మధ్యప్రదేశ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వీళ్ళకి రైడ్ చేసి ఫ్యాక్టరీస్ మీద బాల కార్మికులు ఒక 59 మంది సుమారుగా ఒక 60 మంది ఉన్నట్టుగా గుర్తించి వాళ్ళ యొక్క లైసెన్స్ ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రద్దు చేయడం జరిగింది. ఇది మినిమం ఒక 20 days అయితే ఈ లైసెన్స్ రద్దులో ఉండబోతుంది. ఆ తర్వాత 20 days లోపు లేబర్ డిపార్ట్మెంట్ ఏమైనా యాక్సెప్టెన్స్ ఇస్తే లేదంటే 20 days తర్వాత ఈ లైసెన్స్ సంగతి డెసిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏ విధంగా తీసుకోబోతుంది, ఎప్పుడు మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది అప్డేట్ చేయబోతుంది. ఇవ్వండి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.